మిత్రులారా, కామ్రేడ్స్, విద్యార్థి ఉద్యమ నేతలకు, ప్రజలకు అందరికీ జననాట్య మండలి, ప్రజా కళా మండలి, ప్రజా కళాకారుల తరపున మీకు లాల్ సలాం చెప్తూ, గ్రామాలకు తరలి అండి అనే ముందే మా ఊరుకు జననాట్య మండలి వచ్చింది. గ్రామాలకు తరలి క్యాంపెయిన్ 77, 78లో వచ్చింది. కానీ అంతకుముందే జననాట్య మండలి 74లోనే మా ఊరికి వచ్చింది. అప్పుడు అంతా మేము చిన్నపిల్లలం, నాకు 11, 12 సంవత్సరాలు ఉంటాయి. అందులో కొన్ని పాటలు, అట్లాగే ఒక బీదల పాటలు నాటిక, బీది భాగవతము, ఒక బిచ్చగాని పాత్ర, ఒక గుడ్డి అంటే గుడ్డివాడు అడుక తినే బిచ్చగాని పాత్ర, ఇట్లాంటి కొన్ని పాటలు అప్పుడు జననాట్య మండలి నరసింహరావు నాయకత్వంలో మా ఊరికి వచ్చి ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఆ ప్రదర్శనలో నేను ముందు భాగాన కూర్చొని చూశాను. ఇట్లా మీ లెక్కల్ని చూసిన తర్వాత కొన్ని పాత్రలు నాకు నచ్చినాయి. ఆ గుడ్డోని పాత్ర బిచ్చగాంది, తర్వాత జీతగాడు, ఈ వీధి భాగవతంలో జీతగాడు ఉంటాడు, ఆ పాత్ర నచ్చింది. ఏకపాత్ర అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం జరిగింది. భూస్వామి నరసింహరావు పాత్ర కన్నా జీతగాని పాత్ర గద్దరేషన్. ఆ గద్దరు కరుణించుడో దోరవారు. ఈ జీతగాడు పన్ను కట్టాడు, పంటలు లేక పైసలు లేక. కరుణమైన వచ్చి పన్ను అందరు కట్టిర్రా ఊర్లో, లేదు ఒకటి కట్టలేదు, వాని పేరు ఒక జీతగాడు కట్టలేదు, వాని పేరు సోన్సో అన్నాడు. అంటే కదా వాని వెంటనే తీసుకురమ్మంటాడు. అప్పుడు ఏమరా పన్ను కట్టలేదంట కదా నువ్వు అంటాడు. అవును కట్టలేదు సార్. కరుణించుడో దోరవారు, నీకు శరణు చేసేద దోరవారు, కరుణించుడో దోరవారు, పంట పండకపోతే పన్నేలాగాటేము, పంట వండకపోతే పన్నేలాగాటేము, మెతుకులెరుగని వాళ్ళం మిత్తేలాగట్టేము, గడ్డి లేక ఎడ్లు గద్దాల పాలాయే, కరుణించి ఈసారి మమ్మొదిలి పెట్టండి, కరుణించుడో దూరవారు అని గద్దరు జీతగాని పాత్ర ప్రదర్శించిండు. అక్కడ నాకు ఆ జీతగాని పాత్రని నన్ను అటాక్ చేసింది. అంటే కన్సల్ట్ అంటే ఇప్పుడు ఏమంటారు, కనెక్ట్ అయింది అంటారు, ఇప్పుడు కనెక్ట్ అంటారు కదా, అది నన్ను పట్టుకుంది. ఎందుకు పట్టుకుంది అంటే నేను కూడా ఒక కూలోని కొడుకునే. ఆ ఊరిలో మా ఊరిలో నరసింహారెడ్డి అని పిట్టల నరసింహారెడ్డి అని దొర ఉండే. ఆయన కిందనే యాపురాల్లో ఉన్న భూములన్నీ ఉండే. ఒక 3 ఎకరాల భూమి మీద మా నాయన కౌలుదారు. మా మేనత్త భర్త, మా నాన్న ఇద్దరు కలిసి, మా మేనత్త భర్త అంటే సుధాకర్ మన ప్రభాకర్ వాళ్ళ తాత, ప్రభాకర్ తాత మా నాన్న ఇద్దరు కలిసి కౌలుకు చేసిరు. కౌలు కడితే 6 నెలలకు చిట్టిస్తాడు, 2 రూపాయలు 1 రూపాయ కట్టి వస్తాడు, చిట్టి కట్టి వస్తాడు. అట్లా ఒక 30-40 ఏళ్ళు మా మేనమామ మా నాన్న ఇద్దరు కలిసి చేసిరు అన్నాడు. అట్లా చేయడం వలన నేను ఇంటికి రాగానే మా నాయన అడిగి నాయన అంటాం. నాయన ఏంది ఇట్లా పన్ను కడతాం కదా దొర, నాయన ఏమంటారు నరసింహారెడ్డి రా మన దొర ఊరికి. ఈ పాత్రను చూసిన నరసింహరావును గద్దర్ను, అమ్మ ఇది నరసింహరావు ఎవరిరా అంటే నరసింహారెడ్డి. రంగారెడ్డి భూస్వామిని రా, నా పేరే చెన్నారెడ్డి రా, రంగారెడ్డి భూస్వామిని రా, నా పేరే చెన్నారెడ్డి రా, పిడిల్ మా పిల్లలు తిన్న తరగని ధనము ఉన్నదిరా, ఒక ముఖ్యమంత్రి నా మర్దలు మొగడు, ఒక ముఖ్యమంత్రి నా మర్దలు మొగడు, కలెక్టరు మా కాకయ్యా, నాకు ఎదురేమున్నదిరా, నాకు ఎదురెవడున్నాడు రా, పిడిల్ నా పిల్లలు తిన్న తరగని ధనము ఉన్నదిరా అని భూస్వామి రంగారెడ్డి. అప్పుడు చెన్నారెడ్డి బాగా మోగేటోడు కదా, అందుకే ఏ ఊరికి పోయినా మేము చెన్నారెడ్డి అంటుంటివి. ఓసారి వీధి భాగవతం వేరే దగ్గర వేసే దగ్గర ఆ ఊరి దొర కూడా తెలుసుకొని వాని పేరు మీద వాడేవాళ్ళు, ఇవన్నీ పేర్లు మార్చుకుంటా. అట్లా ఇప్పుడు వాళ్ళ గ్రామాలకు వచ్చి, జననాట్య మండలి గ్రామాలకు వచ్చి ఈ ప్రదర్శించి, నరసింహరావును నేను చిన్న పిల్లగాని సైకిల్ తొక్కుంటాం, సైకిల్ మీద మైకు పెట్టుకుంటూ, ఆయన నరసింహరావు అని తెలియదు, ఆయన భూస్వామి కొడుకు అని కూడా తెలియదు మాకు. అరే వాళ్ళు ఈయన పొడుగున్నాడు. మన కరెంటు తీగలు ఇప్పుడు లైట్లు వేస్తాం మనం కరెంటు బల్బులకు, అట్లా వీళ్ళు సైకిల్ వీకెంచి ఆ కరెంటు ఆ తీగలకి వేసి ఇది చేస్తారు. మళ్ళీ స్టేజ్ ఎట్లా చేయాలంటే తమ్మి కరెంట్ మేము మనే ఆడున్న వాళ్ళు అందరూ పిలిచి, అరే 4 పీటలు కావుతాం, ఎవరో ఇంటుండే, అరే ఇక సాగలోళ్ళు ఇంట్లో అయితే పీటలు ఉంటే ఇస్త్రీ చేస్తారు కదా వాళ్ళు,
ఆ సాకలలో ఇంట్లో పీట ఉంటుంది మాట, అరే 4 పీటలు కావాలంటే మేమే పొరగల్లో ముడుచుకుంటూ అందరం ఆ పీటలు ఎత్తుకొని పోయి ఆడేస్తాం. కచ్చిరి బండి ఉండే ఆడేస్తాం. ఆ మైకులు వైరు కట్టి ఈ వీధి భాగవతం పాటలు పాడేవాళ్ళు. అల్లూరు సీతారామరాజు ఏకపాత్ర అన్యాయం సిరియర్ అని మా ఊర్లో ఒక ఘంటసాల మేము గాయకుడు ఆయన సిరియర్. ఆయన ద్వారానే మా యాప్రాలకు జననాట్య మండలి వచ్చింది. తర్వాత తెలిసింది మాకు ఆయన తెచ్చిందని తెలియలే. అట్లా ఎవరు పెట్టించిన ప్రోగ్రామ్ అంటే సిరియర్ లేదా కానీ ఏర్పుల రాజయ్య కొడుకు ఆయనే సిరియరి పాటలు పాడుతాడు చూడు భజన మండలిలో ఘంటసాల. తర్వాత నేను సంజీవ్ని అడిగి క్లారిటీ చేసుకున్నా, అన్న మన ఊరికి ఎట్లొచ్చింది జననాట్య మండలి అంటే సిరియరి ఫస్ట్ తీసుకొచ్చిన మన ఊరికి అని చెప్పి. ఇదే సిరియరి మన మాభూమి సంధ్యతో అక్కతోటి భూపాలతో అరెస్ట్ అయ్యిండు గుంటూరులో. మొదటి సభలకు పోయిండు 6000 సభలు పోయి అరెస్ట్ అయ్యి బాగా దెబ్బలు పడి వచ్చిండు. వచ్చి అరే వీళ్ళంతా నక్సలైట్ల డ్రాబే మనం పోవద్దని ఇంటికాడ భయపడిపోయి ఆయన ఉండిపోయిండు. దాన్ని తర్వాత కంటిన్యూషను సంజీవ్ అందుకుండు. అట్లా మా ఊరికి వచ్చిన జననాట్య మండలి తర్వాత మేము ఇక ఈ రాడికల్స్ ఎప్పుడైతే గ్రామాలకు తరలండి అన్నప్పుడు ఊరికి వచ్చిర్రు. ఊరికి వచ్చినప్పుడు ఎవరు ఆర్వైఎల్ జంట నగరాల మాది అంతా జంట నగరాల విప్లవోద్యమం కిందనే ఉన్నాం మేము అప్పటి నుంచి. ఆ జంట నగరాల విప్లవోద్యమానికి నాయకుడైన మన ఆర్వైఎల్ నుంచి ప్రభు, రైతు కూలి సంఘం నుంచి మా నరసన్న, అందరికీ తెలుసు అనుకుంటా, బంధుమిత్రుల సంఘం నరసన్న. అప్పుడు రైతు కూలి సంఘం నాయకుడు రంగారెడ్డి జిల్లాకు. ఆయన చిట్టీలు పట్టుకొని వచ్చేటోడు ప్రోగ్రాంలు ఉన్నాయని. వస్తే మా అమ్మ ఆయనను బాగా తిట్టేది, కర్రె పాడుకోవు, కర్రెవాడ, దొంగోడ, నా పిల్లలను పాటలు తీసుకుపోతావు, అట్లా తీసుకుపోతా అంటే ఆయన నవ్వుకుంటూ వచ్చేటోడు నరసన్న. సరే అమ్మ సరే అట్లేం లేదమ్మా, మెల్లగా చిట్టి పట్టుకొని వస్తుండే. పనాల దగ్గర ప్రోగ్రాం ఉంది, క్యాంపన్ పోవాలి, సుభాష్ నగర్కో, బొల్లారంకో, మచ్చ బొల్లారంకో, అల్వాల్కో, మేడ్చల్కు, అక్కడ మేడ్చల్ దాకా, ఇక్కడ గట్కేసర్ దాకా, ఇక్కడ మొత్తం రంగారెడ్డి జిల్లా కింద ఉండే పూర్వం. ఆ రంగారెడ్డి జిల్లా మా ప్రాంతం ఏమో కంటోన్మెంట్ నియోజకవర్గం ఉండే, కంటోన్మెంట్ ఏమో నియోజకవర్గము రంగారెడ్డి డిస్టిక్లో ఉండేది. అట్లా ఈ జననాట్య మండలి వచ్చినాక వాళ్ళు వీధోవత వేసినాక తర్వాత మాకు మేమే మా ఊర్లో ఉన్న ఒక బృందం సపరేట్, ఒక నరసింహరావు, ఒక గద్దరు, ఒక సుధాకరు, మన సుదర్శన్ అని ఉండే, సుదర్శన్ కర్ణపోని ఊరికి నేను కర్ణంబరాన్న పేరే కనకయ్య అందురు ఆ జీతగాని చూస్తే తుప్ప ఉంచేది కాలుతోంది అనేది కర్ణపోడు. అరే దూరముడు ముట్టుకోవద్దు, కర్ణం బాపనైనా ముట్టుకోవద్దని దూరం ఉండుకుంటూ తన్నేది. కర్ణపోని పాత్ర బాగా చేసిండు మన సుదర్శన్. అట్లా ఆయనవన్నీ చూసి మేము ఒక చిన్న టీం ఏర్పడి మేము మేడే సందర్భంగా మా ఊర్లో మీటింగ్ పెడితే ఆడ మా ప్రోగ్రాం వేసినాం. ప్రోగ్రాం వేసే వరకు మేము కూడా చిన్నపిల్లలు అందరం. అందులో నేను జీతగాని పాత్ర, భూస్వామి ఇంకో వేరే ఆయన ఉండాలి లోకల్గా, నేను జీతగాని ఇదే పాటలు పాడుతుంటా. అదే సేమ్ గద్దరు ఆ జీతగాని పాత్ర ఇట్లా చేసిండో అట్లా. ఇక తిట్టేటప్పుడు రెడ్డి, మన నరసింహారెడ్డి అని, ఆ రెడ్డి మీద చెన్నారెడ్డి అని అట్లా అట్లా మా ఊరికి వచ్చిన జననాట్య మండలి. అన్న మాకు రాడికల్స్ తెలియదు, నక్సలైట్లు తెలియదు. ఫస్ట్ మాకు తెలిసింది జననాట్య మండలి. ఎందుకంటే మేమంతా మన ఆయన భాగవతుల పాటలు పాడుతుంటే మేమేమో భజన మందిర్లలో పాటలు పాడుకుంటా, సంక్రాంతి ముందు భూపాలం పాడుకుంటా, సీమునెత్తురుయున్న కొంపల చిక్కుబడి ఇంటి మిమ్మనము, సీమునెత్తురుయున్న కొంపల చిక్కుబడి ఇంటివి నీవు, సింగరంగా మంగా అమెలుకో కృష్ణ మేలుకో అని సంక్రాంతి ముందు మా సంజీవు పొద్దున్న 4 గంటలకు లేచి భూపాలం, ఆయన గొంతు ఎందుకు మంచుకుందంటే పొద్దుగాల లేచి భూపాలం పాడేవాడు సంక్రాంతి ముంగట. వీళ్ళంతా హార్మోన్ పెట్టే పట్టుకొని పాడుకుంటూ పోతుంటే ఈ సంజీవ్ పాడేది కింగారంగం మేలుకోట దీర్ఘం ఎంత దమ్ముంటే అంత తీయాలి దీర్ఘం, అది దానికి లిమిట్స్ లేవు, అద్దు లేదు. అట్లా ఈ సంజీవ్ భూపాలం పాడేవాడు. మళ్ళీ సాటర్డే వచ్చి భజన మందిర్లో మా తన కృష్ణ మందిరం ఉంది, రామ మందిరం ఉంది. ఈ రామ మందిర్ టరన్ 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 టరరాం టరాన్ 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 టరరాం టరాన్ టరన్ టరన్ టరరాం టరాం పాటను జనంలోకి తీసుకుపోయింది సంజీవ్ అని జననాట్య మండలి ఎప్పుడూ ప్రశంసించింది. పాటనేమో సంజీవ్ తీసుకుపోయిండు, ఒగ్గుక తను గద్దరు తీసుకుపోయిండు, తర్వాత డోలకును దయ తీసుకుపోయిండు, దప్పు రమేష్ దప్పును తీసుకొని జనంలోకి వెళ్ళి వీళ్ళు జనం కళాకారులని ప్రూఫ్ చేసుకున్నారు. ఇది జనాట్య మండలి నేను కాదు, ఆ సంజీవ్ అట్లా అప్పుడు. ఎందుకంటే ప్రతి ప్రోగ్రాంలో పాటలు సంజీవ్ ఎక్కువాడు. రికార్డింగ్లో కూడా మేము కొట్లాడుతాం, రికార్డింగ్లో కూడా ఆయనే ఎక్కువ పాడిన పాటలు ఉంటాయి. ఆయన గొంతు మంచిగుందని అన్నీ ఆయనకే పాడు అంటుండే.
మాకు ఒకటో రెండో పాటలు ఇచ్చి ఆ 2 పాటలు కూడా గద్దర్ పాట. బతుకులే మొయ్యండి పాయే మొండివాను బతుకులాయే రాజిగోయి రాజమేలెటు ఒడు జావా రాజిగోయి రాజమేలెటు ఒడుగూల పెదపోరడు ముందటేడు మందులే గజచ్చిపాయే రాజిగో చిన్నపోరి నవ్వు సవట్టే రాజిగో చిల్లిగవ్వలేకపాయే. నేను సంజీతో బాగొట్లాడు, నువ్వే పాడు మాకు మాడనిస్తలేవు అంటే నేనేం చేయాలి నరసన్న అంటుండే. నేనేం చేయాలి అన్న వాడమంటే నేను పాడుతున్నా. ఇది తప్పు. ఇది ఇప్పుడు అప్పుడైతే తప్పు కాదు, అప్పుడు కమాండర్ సిస్టమ్ కదా. అప్పుడు సమిష్టి పని విధానం లేదు, అంత కమాండర్ ఏది చెప్తే అదే. సమిష్టి విధానం తర్వాత వచ్చి 90లో వచ్చినాక కానీ సమిష్టి విధానం 90లో జరిగినట్టు వచ్చింది. అంతకుముందు అంత కమాండరే. అయితే ఇక కమాండర్ చెప్పినట్టు వినాలి కదా నరసన్న. ఆ కమాండర్ ఎట్లయితే మనం విన్నా. కమాండర్ వాళ్ళు గద్దర్ అప్పుడు. ఇక గద్దర్ కమాండింగ్ ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు. ఎన్ని బాధలు పడ్డామో మాకు తెలుసు, ఎన్ని కష్టాలు పడ్డామో. నేను సంజీవ్ ప్రోగ్రామ్ అయినాక దోతిప్పకుండా బట్టలు ఇప్పకుండా బోరింగ్ కాడికి పోతుండే. ఏ ఊర్లో ప్రోగ్రామ్ ఇచ్చినా ఆ దోతికాడ పోయి మా బట్టలు మేమే ఇప్పి ఆడ పడేసి స్నానం చేసి అవే ఉతుకొని బట్టలు రాత్రి ఎండేసి మేము కట్టుకున్న ఈ రుమాలు దోతి కట్టుకొని ఎండేదాకా అట్లనే ఉండి పొద్దుగాలు వస్తాయి. ఇక ఆడ ఆ బోరింగ్ కాడ మా కథలు చూడాలి. అన్నా గిట్లనా గట్లనా ఇది అన్య సమీక్ష మాదిగా. ఏంది ఏమో ఇటు నూకుతారు అటు నూకుతారు, మీరు కోరసీర అంటారు, ఊరుగు చూస్తారు, అట్లా అంటారు. ఇక జర ఆయన ఇట్లా అంటుండే జర ఈ బుధేష్ ఇట్లా సంజీవ్ పర్ఫెక్ట్. అది స్టైలెన్స్గా ఉంటాడు. అయితే అట్లా సిట్టాలంటే సుదర్శనే నవ్వుకుంటా బాగా తిట్టేవాడు. కానీ మేము అట్లా మేము ఎందుకంటే ఎన్నో గుర్తులు. ఇంకోటి మన వేణు సార్ ముంగట వీళ్ళ ఇప్పుడు స్పీకర్ల ముంగట మాట్లాడాలంటే భయం అవుతుంది. ముఖ్యంగా వేణుని తిరగంగా చూసిండు. అయితే నేను ఏది ముందు మాట్లాడుతున్నా వెనుకకు మాట్లాడుతున్నా. మేము మాట్లాడితే వెనుక ముందు అవుతుంది. అలా రచయితలు అయితేనేమో సీరియల్గా ఉంటుంది కదా పాట అని చెప్పినట్టు. మా అట్లా కాదు, మా జర అటు ఇటు అయితే నన్ను క్షమించాలి. ఎన్నో గుర్తులు జ్ఞాపకాలు. ఒక్క దగ్గర అయితే అట్లా జనటములు వచ్చిన తర్వాత 1980లో రాజకీయ ఈ రాడికల్స్ ఈ ప్రభన్న మన సీను అని ఉండే రాడ్వైల్ అధ్యక్షుడు సీను ఈ నరసన్న వచ్చి పొలిటికల్ క్లాసులు పెట్టారు మా ఊళ్ళోని. పొలిటికల్ క్లాసులు పెట్టి ఈ అంకం బాబురావు పాత బెంచ్మెన్ ఉండే ఆయన, పాత బెంచ్మెను పురుషోత్తము. అయితే పురుషోత్తం వీళ్ళందరూ వచ్చి పొలిటికల్ క్లాస్ చెప్పారు. నేను 2 సార్లు విన్నా క్లాసులు. ఈ 2 సార్లు విన్నా కూడా నా ముద్దు బుర్రకు 10వ తరగతి చదివినానికి అర్థమే కాలే. అవి 2 సార్లు విన్నా కూడా ఏంది ఇది మార్క్సిజం అంటారు, తత్వశాస్త్రం అంతా మనకు హరికథ బుర్రకథ చెప్పినట్టుంది. నిజంగా మాకు అర్థం కాలే. అయితే సంజీవ్ కూడా నాకు కూడా అర్థం కాలేదు అసలు నాకు. ఆయన క్వాలిఫికేషన్ 10th క్లాసే, నేను 10th క్లాసే. మా ఉన్నోళ్ళమంతా తిప్పల 10 కాడ వచ్చి అయిపోయినాం. నేనైతే 6వ తరగతి ఫెయిల్ అయినా 7వ తరగతి కూడా 2 సార్లు ఫెయిల్. అంత ముద్దులో ఏంటంటే మమ్మల్ని మా అన్న అనకపోవు, మా నాయన కూడా చదువుకోరా అనకపోవు, స్కూల్ దోలిచ్చి ఊకున్నా అంతే. పెద్ద కథ. అయితే ఈ క్యాంపెయిన్ 80లో పొలిటికల్ క్లాస్ పెట్టి దయచేసి వినాలన్నా. ఎప్పుడు నేను మాట్లాడలేదు, అవకాశం రాలే. మొన్న గద్దర్ చచ్చిపోయిన తర్వాత నన్ను కొంతమంది గుర్తుపట్టి నువ్వు మాట్లాడే నువ్వే అంటే ఇక మాటలు మొదలు పెట్టినా. అట్లా 30 ప్రోగ్రాంలు ఇచ్చిన గద్దర్ చచ్చిపోయిన తర్వాత. అట్లా దయచేసి మీరు వినాలే, ఉండాలి. ఇక వినే ఓపిక మీకు. ఇప్పుడు నయ్యమని టైంకు ఛాయలు వస్తున్నాయి, టైంకు నీళ్ళు వస్తున్నాయి, మీరు టైంకు అన్నం పెడుతుర్రు. ఇక ఇప్పుడు కూడా పెట్టిరు. మాకు రాత్రంతా పాటలు పాడితే అన్నమే దొరకకపోవు. ఛాయ దొరుకుతుందేమని ఇటువాటు చూసుకుంటా ఏమున్నా ఆ నీళ్లు ఆఖరికి గిలాసాల గిన్నె ఉంటుండే. ఆ గిలాసాల అవి నోరు మూసుకొని నోట్ల పొక్కోలు ఇచ్చి మింగుదు. చాలా గ్రేటే. ఇప్పుడు మీరు చాలా గ్రేట్. మీరు 50 ఏళ్ళ విద్యార్థులు చాలా గ్రేటు. స్పీకర్ కూడా స్పీకర్కి ఇంటికి కారు పోతుంది, మళ్ళీ కార్లో తీసుకొస్తారు, కార్లో తీసుకుపోతారు. మాకు చార్జీ పైసలు లేవు, నడిచొద్దుము. బొల్లారం నరసన్న ఉంటే ఈ గోసంతా తెప్పు నెత్తి వాళ్ళ కొట్టుకుంటుండే బొల్లారం నరసన్న. ఆయనకు తెలుసు నడిచిపోదుము. యాప్రాల నుంచి సుభాష్ నగర్ నుంచి బొల్లారం నుంచి వెంకటాపురం సుభాష్ నగర్. ఆ ఊర్లని అంత మాది మిలిటరీ ఏరియా. అంత రాష్ట్రపతి నీళ్ళేమో మా పక్కకే ఉంటుంది. అప్పుడు తెలియదు, ఈ రాష్ట్రపతి తెలియదు, ఈ రాజ్యాంగం తెలియదు, ఇట్లా ఉంటారమ్మో ఇదంతా. ఆ మింట్రోళ్ళ ముంగట్టే తిరుగుతాం మేము అంతా. ఆడనే ఒకసారి జన్నాట మండలి క్యాసిడ్ ఆ రాష్ట్రపతి నీళ్ళేం కాంపౌండ్ వాళ్ళ మీద నిలబడి ప్రోగ్రామ్ ఇచ్చినాం మేము, పాటలు పాడినాము, వీడియో రికార్డింగ్. అట్లా అవుతుందని కూడా మాకు తెలియదు. అట్లా అటు ఇటు అవుతుంది జరా, ఏమో నాకే అర్థమవుతుంది. అయితే అట్లా పొలిటికల్ క్లాసులు అయిన తర్వాత
ఆ పొలిటికల్ క్లాసులు విన్నాక కార్యక్రమం పెట్టిండి సెక్రటరీ. ఇప్పుడు లేచి కార్యక్రమం ఎట్లా ప్రకటిస్తుడు మన రవేణ ఎట్లా ప్రకటిస్తుందో అట్లా లేచి, దయచేసి మిత్రులారా, కళాకారులారా, విద్యార్థులారా, యువజనులారా, మీరందరూ ఇది సమ్మరు, ఈ ఈ ఏప్రిల్ మే మాసంలో మీరు గ్రామాలకు తరలండి, క్యాంపని పోవాలి. పోయిన తర్వాత మీరు అక్కడ ప్రజలతో కలవాలి. ఫస్ట్ పోతూనే మాలమాదిగల ఇండ్లు చూసుకోవాలి. ఎందుకంటే దగ్గరికి రానిచ్చేటోడు ఆడే. ఎందుకంటే చౌదక శక్తులు, విప్లవ శక్తులు ఆలేగా. ఆనింటికి పోతారే వేరోడు, కోమటోడు, రెడ్డోడు అయితే ఆడు గురిపి చూస్తాడు, మనల్ని భయపడతాడు. అట్లా బిడ్డ మీరు మాలమాదిగల బస్సులకే పోవాలి అని చెప్పినప్పుడు నేనప్పుడు 78లో 8th క్లాస్ చదువుతున్నా సికింద్రాబాద్ మాడుపల్లిలో. అప్పుడు నేను స్కూల్కించి పోతుంటే, స్కూల్కించి పోగానే ఆడ రై ఉంటుండే 60 సెక్రటరీ. అరే తమ్మి వచ్చిన పోయిస్కరపో, మనం క్యాంపని పోవాలి, డప్పు పట్టుకోవాలి. ఓసారి డప్పు మీరు కష్టాలు చెప్తే పరిశాన్ అవుతుంది. ఈ క్యాంపని పోతే ఇప్పుడు డప్పు ఎట్ట దోలాడుతున్నాం. క్యాంపని పోవాలంటే డప్పు ఉండకపో మాకు. డప్పు తేవాలంటే ఇట్లా అంటే గాల నడుపో మరి డప్పు నరసింహని ఉండే. డప్పు అన్ని సాటింపు వేసేటోడు. అరే ఆయన దేపు అంటే ఆయన ఇస్తుంటాడు కానీ వాళ్ళ భార్య ఒప్పుకోదు డప్పు ఇయ్యేదా, మేము ఆ దప్పు కోసం అని ఏం చేసినాము, రాను పోను ఇట్లా దప్పు అడుకొని పోయినాం. అడగపోయి తర్వాత డప్పు కొట్టాడు కాక మరి డప్పు కొట్టేటోడు ఇప్పుడు ఎట్లా వస్తలేడు డప్పు కొట్టాడు. అప్పుడు క్యాంపెయిన్లో డప్పు కొట్టేటోడే ఉండకపోవు. ఆ ఊరిలో ఉన్న మాదిగా వాడకు పోయి, అన్నానికి దండం పెడతామే, మా దగ్గర డప్పు లేదు, కొట్టరాదు, జర నువ్వు వచ్చి కొట్టుమంటే కొట్టుడుకు అదే ఏ వాళ్ళకైనా నడుస్తుంది ఆ కొట్టుడు. అట్లా మేము చాలామంది మా దప్పు నరసింహతోని ఏ ఊరికి పోతే ఆ ఊరిలో కూడా, అక్కడ మేడ్చల్ కావచ్చు, గట్కేసర్ కావచ్చు, ఇక్కడ యూనివర్సిటీలు కావచ్చు, అన్నీ క్యాంపెయిన్లకు వెళ్ళిన తర్వాత చాలా కష్టాలు. ఇక మా నరసాను ఉంటే ఏమన్నా అంత అవుతుంది, 1 గంట అవుతుంది, 2 అవుతుందా, నాకు కడుపు కాలుతుంది, ఏం లేదంటే ఉండుతాం, ఇది అడిగొస్తా నేను అట్లా వస్తా అంటుండే. అట్లా పోయి అడిగొస్తుండే, అమ్మ మా కూరగాయలు 4 అన్నం పెట్టుర్రి అని అంటుండే. అన్నం పెట్టుర్రు అంటే ఒకలేముండే, ఇట్లా ఎవడరా ఈడు మమ్మల్ని అడుగుతుండే అని గురించి చూస్తాడు, తెచ్చుకుంటాడు. ఇక నరసాన ముఖం మార్చుకొని వస్తుండే. అమ్మ ఈయన ముఖం మార్చుకొని వస్తుండే అంటే అన్నం ఎవడు పెట్టలే అని అర్థం. ఇక జర మంచిగా వచ్చుంటారే వచ్చిందిరా ఇవాళ పక్క పలుచు పులుసా మేము పలుచు పులుసును చింతపండు తొక్కు అందుము. చింతపండు తొక్కు పలుచు పుల్లు అంటే రైతు కూలి సంఘం దాని పేరు. జర పప్పు అంటే అది ఆర్ఎస్లో, ఇది ఆర్ఎస్ అయితేనే జర పప్పు 6,000 అయితే ఏం చారా పప్పు కానీ అని పలుచు పులుసు లాగా ఉంటుంది అని మేము కూర్చొని అంతా బాగుంది. మా క్యాంపన్లో ఈ చిన్న సర్ణ మైలగా ఉండేది మొదటి నుంచి. చిన్న సర్ణ జన్నాట మండలి రగల్జెండ బ్యాలె నుంచి వచ్చి ఆమె ఇంతకుముందు బొల్లారం జూనియర్ కాలేజీ, తర్వాత మేడ్చల్ కాలేజీలో చదువుకొని విద్యార్థిగా ఉండి మాతో జైనం కార్యక్రమాలు ఇచ్చేది. అట్లా అడుకొచ్చుకొని ఆ చింతపండు తొక్కులో ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. ఎట్లున్నా ఏమనొద్దట. నరసన్న చెప్పేటోడు, బిడ్డారే ఏమున్నా మీరు ఏమనొద్దు, వాళ్ళు పెట్టింది తినాలనేది ఒక సుఖం, మీరు ఏది పెట్టినా కూడా మాకు అదే పరమన్నం అనుకోవాలన్నట అని గమ్మున తినాలా నేను చెప్తున్నా. అట్లా సరే అన్నా సరే. ఆకలి రుచేరు కదట ఇప్పుడు అంటారు. అప్పుడు ఆకలి రుచే ఇరగకపోవు, ఏది ఉంటుంది దీని దుంప ఆడదాం ఒర్రి. నిన్న మన రవణలో డాడీ ఆడ కూర్చుంటే నేను పోతున్నట్టు, అన్న నమస్తే సార్ బాగురానంటే ఆయన ఏమంటున్నాడు, ఏం ఒరుగుతున్నావయ్యా నీ నోరుకి మొక్కాలే, ఏం ఒరుగుతున్నావు ఏం పాడుతున్నావు అంటుడు. అట్లా తప్పదిగా. మళ్ళీ మొన్న అనాలు అంటుంది, అన్న నా గొంతు బాగాలేదు పాడమంటే, నా గొంతు అంటేనన్నా 100 ఏళ్ళలోడైనా గొంతు ఉంటుంది, 100 ఏళ్ళలోనే గొంతు ఉంటుంది, ఆ గొంతు అరుస్తుంది. ఏది లేకున్నా కాలు చేయి పనికి రాకుండా గొంతు మాత్రం పనిచేస్తుంది, పాడాలమ్మని చెప్పిన నేను. అట్లా మళ్ళా నిన్నొక ఆయన ఇటు వచ్చిన నిన్నొక ఆయన అన్న ఏదే జనరేటర్ మండలి ఒక్కనివే మిగిలినావా అన్నాను. నువ్వు ఒక్కనివే మిగిలినట్టున్నావుగా, అందరు పోయినట్టురు కదా అన్నాక నేనేమన్నా జననాట్య మండలి, జనం కదా మీరే. అందుకే ఒక్కోసారి ఇప్పుడు ఎవరి పిల్లలమ్మ నువ్వు ఎన్నెలో అనలేరా మీరు? ఎవరి పిల్లలమ్మ, ఇప్పుడు ఏమైంది దప్పు లేదు. ఎవరి పిల్లలమ్మ, ఏ తల్లి పిల్లలమ్మ అని తప్పు వాడుతారు. ఈ సంధ్యాకే ఉందా, సంధ్య ఎన్నెల కాదురా, ఎవరి అక్క చూడక నువ్వు నేర్పించినవు నీదే వాడుతున్నారు. ఇది గద్దరు వాడినట్టు నేను పాడుతున్నా. ఎందుకంటే నా ముంగట్నే రాసిండు కెనరా బ్యాంకులో ఈ పాట. నేను స్కూల్ చదువుతున్నా, మధ్యాహ్నం 2 గంటలకు పోయి ఆయన దగ్గర కూర్చొని ఏమన్నా రాసిండా కనుకొని ఆ పాట తెచ్చుకొని మా పాఠం పక్క పెడుతుంటే వెనక బెంచ్లో కూర్చొని పాట పాడుకుంటూ గుర్తుండే. ఆయన చెప్పింది, ఎవరి పిల్లలమ్మ ఎన్నెల ఏ తల్లి పిల్లలమ్మ ఎన్నెలో
ఆ చిన్నారి నా తమ్ములు ఎన్నెలా, జొన్ను చిన్నాలకు తమ్ములే ఎన్నెలా, రావణ సందనాలో ఎన్నెలా రాజ్యానికి వందనాలు అని అట్లా కాంపలన్నీ చేసి పల్లెలైనాక మళ్ళీ ఏం చేసేవాళ్ళు, ఈ సమ్మర్లో కూడా ముఖ్యంగా ఆర్ట్స్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ ఏ హాస్టల్ ఆర్ట్స్ కాలేజీలో రూమ్ నంబర్ 57లా అనుకుంటా, అదే అనుకుంటా తప్పైతే నంబర్, రూమ్ నంబర్ 57 ఆర్ట్స్ కాలేజ్. అందులో ప్రతి ప్రోగ్రాంలో ఆర్ఎస్ వాళ్ళు పెట్టేవాళ్ళు. అందులో నాకు వీర అభిమాని సంతోష్ రెడ్డి ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్గా ఉండే 80 నుంచి 85 మధ్యలో. తర్వాత లింగమూర్తి, వీళ్ళు గోల్డ్ మెడలిస్ట్ అని తర్వాత తెలియదు నాకు. వీళ్ళు గోల్డ్ మెడలిస్ట్ అంటే ఏందని తెలుసుకున్నాం. అన్న అరే గోల్డ్ మెడలిస్ట్ ఎంఏ గద్దర్ చెప్పేటాడు, ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ రా సంతోష్ రెడ్డి లింగమూర్తి. అమ్మ వీళ్ళు ఇంత చదివి అట్లా వస్తారా? అక్కడ వాళ్ళకి పోలేదు, వాళ్ళ అమ్మనైనా వాళ్ళు మంచి ఎంప్లాయీస్, పైసలు ఉండి ఆయన నాయసం రోడ్ వస్తున్నట్టు లేక వస్తున్నా. వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే ఉద్యమాన్ని నిర్మాణం చేయని చరిత్రలో అట్లా చాలా డౌట్లు వస్తే నేను ఎక్కువ గద్దర్ని అడిగేటోని. నేను ఊరికే పాడమంట వాడకపోతుంటే చాలా ప్రశ్నల వర్షం నేను ప్రశ్నించేటోని. తర్వాత కొన్నిటికి నేమో పొలిటికల్ అయితే వరవరావు సార్ని అడిగేటోండి, సార్ వివి సార్ మరి మేము కళాకారులం కదా, 90లో ఆయన వచ్చిన సత్యమూర్తి వచ్చినప్పుడు రాణా ప్రతాప్ సింగ్ హాల్లో మీటింగ్ జరుగుతుంటే సార్ మరి 90లో అందరూ వస్తారు, మేము కళాకారులమేనా, మేమన్నా మీ రచయితల కిందికి పనికి వస్తామా అని అడిగిన. అడిగితే ఎందుకు నువ్వు ఒక్క పాట రాసినా నువ్వు కూడా రచయితవే, ఏగా మెంబర్షిప్ ఇస్తారా? ఇస్తాం. నాకు అప్పుడే 90లో విరసం మెంబర్షిప్ ఉంది. కానీ ఇంతవరకు మా మేధావులు తక్కువ మన కోసం చెప్పింది. నేను 90లో అది కూడా సార్ నా డౌట్లన్నీ వస్తే అడిగిన. మళ్ళీ ఒకసారి బరబర ఇంటికి పోయినాక సార్ ఏం చేయాలి తెలంగాణ మూమెంట్లో ఇంటికి పోయినప్పుడు సార్ అంటే ఏం అంటే సార్ ఇట్లా మరి తెలంగాణ ఏంది అని అంటే అదే మన మూమెంట్ తెలంగాణది, మనది తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ అనాలే ప్రజాస్వామిక. మరి నేను జనాటమెంట్లో పనిచేసిన ఇప్పుడు పీకేఎంలో ఉన్నా కదా సార్, మా పీకేఎంలో అరే నువ్వు పాడకు మా కోటి అన్నా, నువ్వు పాడకే జనాటమెంటల్ పాడవాళ్ళు పాడకు, జనం అనొద్దు, పాటలు పాడడానికి అనొద్దు అన్నాడు. తర్వాత నేను ఆయన అడిగిన, సార్ ఇట్లా అంటుర్రు అంటే ఏం కాదు, జైనం నిన్న ఇయ్యలను ప్రజాకళా మండలి, జైనం చరిత్ర జైనందే, ప్రజాకళా మండలి ప్రజాకళా మండలి. ఎందుకంటే నేను సారు ఏఐ ఆర్ఎస్ఎఫ్లో చూసినా, ఏఐ పిఆర్ఎఫ్లో చూసినా, ఏఐ ఎల్ఆర్సీలో చూసినా, అందులో అన్నిట్లో ఉంటాడు వరవరావు. మనం ఎందుకు కూడా కూడదు? ఇవన్నీ వచ్చేటది అన్నాక అప్పుడప్పుడు మేము మన గద్దరు 3ని చూసి బతుకుతుంటే మేము జర 3 మంచుకుందనుకో అన్న గదేందే గిదేందే జర 3 ఇట్లా అంటాడు. ఇట్లా అనగానే వద్దు నాయన ఎందుకు వచ్చిన గిరిగిరా అది అట్లా క్యాంపులు. యూనివర్సిటీలో హాస్టల్ సమస్యల మీద సాంబమూర్తి కూడా చూసింటాడు. అయితే మల్లారెడ్డి భువనగిరి ఆయన మల్లారెడ్డి ఉన్నాడా, ఈ మల్లారెడ్డి రవణ, ఈ రవణ ఆయన ఇప్పటిదాకా చెప్పిండు అగ్రికల్చర్ యూనివర్సిటీ 84-85లో తోలుకపోయిండు క్యాంపెయిన్ చేయడానికి నన్ను ఆడికి రాజేంద్ర నగర్లో ఉండేది, ఇక్కడ వనస్థలిపురమో రాజేంద్ర నగర్ అక్కడ అట్లా. కానీ నాకు రాడికల్ విద్యార్థుల నుంచి నేను చాలా గ్రహించింది ఏంటంటే, మేము ప్రోగ్రాం పోతే ఫస్ట్ అన్నం టైంకు మాకు తీసుకుపోయి అన్నం తినుకొచ్చి ఏ హాస్టల్కు మీరు తినిలో కూర్చోమంటుండే. వాళ్ళు ఎప్పుడు లింగమూర్తి కానీ సంతోష్ రెడ్డి ఈ షర్ట్ ఇప్పి కడుపు కట్టుకుంటోళ్ళు, అన్నం తినగా నేను ఎప్పుడు చూడలేను. అదే అందుకే ఫోటోలు చూసిన ఇయ్యాల లింగమూర్తి కట్టబట్టుకొని కూర్చుండు బక్క ముఖం. ఈ సంతోష్ రెడ్డి కూడా అంతే, వాళ్ళ ముఖం మీద ఇంట్లో మాంసమే ఉండదు అన్నట్టు, ఎప్పుడు అన్నం తింటారో ఏందో. మళ్ళీ ఏబీపీ వాళ్ళు కూడా వచ్చినా చుట్టుముట్టు నిలబడదురు ఆర్ఎస్ విద్యార్థులు. మేము కథ చెప్తున్నా పాటలు పాడుతున్నా, మీరు పాడున్నాను మీరు ఆపొద్దని చెప్తుండే. ఎంత సీరియస్గా అంటే మళ్ళీ ఎంత నిమ్మదంగా ఉంటారో అంత కోపిస్టులు కూడా మన రాడికల్స్. పట్టిరంటే కూడా ఏబీపీలు ఉరుకుడే, నేను చూసినా ఏబీపీలో ఉరికిపోయాంగా. అప్పుడు అటు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఉండే ఏబీపీలో ఉరికిపించారు. హాస్టల్ మూలలో పొంటి కావాలండి చిడీలు ఎక్క కాడ దిగ కాడ మీరు వాడురా అన్న క్యాంపెయిన్ వస్తుంటే కూడా అదే మీరేం భయపడదు, మేము పాడుతూనే ఉంటాయి 2-3 వద్దురు మా వెనక అన్న, నువ్వు పాట ఆపక నువ్వు నడుస్తూనే ఉండంటుండే. సరే పాడుతాం. అట్లా పోలీసు వాళ్ళు వచ్చిన ఏబీపీ వాళ్ళు వచ్చిన, అసలు ఈ ఏబీపీ గాళ్ళు పెద్ద వీళ్ళంతా ఏంటంటే తుస్సుగాళ్ళు అంటాం మేము, తుస్సుగాళ్ళు. వీళ్ళు పెద్ద నిలబడి కొట్లాడే రకం కాదు. ఆర్ఎస్ విద్యార్థులు అంతగా రాడికల్ పిల్లలమ్మ ఎన్నెలా, వాళ్ళు రైఫోలు రవ్వలే ఎన్నెలా, అట్లా వాళ్ళు రైఫోలు రవ్వలాలు, వీళ్ళు ఇది దాని ఏందో ఇప్పుడు ఏందో కుంభమేళ
కుంభమేళలో బొక్కు మూసుకొని మునిగినట్టే మళ్ళీ లేచినట్టే. అట్లా మురికి పోదు, కంపు ఉన్న ఆ నీళ్ళల్లో ఉన్న కంపంతా రుద్దుకొని వస్తాడు. అట్లా ఈ ఏబీపీ వాళ్ళు పెద్ద కాదు. మేము పాటలు పాడేటప్పుడు కూడా మస్తు బెదిరించేటోళ్ళం, పాటలు పాడుతుంటేనే ఉరికేటోళ్ళు. అట్లా ఇప్పుడు మనం ఏబీపీ మనం గట్టిగా ఈ ఉన్నోళ్ళం గట్టి ఈ మీటింగ్ నడుస్తుంటేనే నాకు పొద్దుగాల 2-3 అనబడ్డారు. ఈ మీటింగ్ ఓడి పెట్టినట్టు నాకు తెలియదు రావు. ఈ మీటింగ్ వచ్చి ఈ మీటింగ్ ఆర్ఎస్ నడుపుతుంది అన్నారు, నాకు తెలియదమ్మా. మరి ఇంట్లో ముఖ్య నాయకుడు కూడా నాకు తెలియదన్నా. నాకేం తెలుసు మరి అందరు ముఖ్య నాయకులే. అగో ఇట్లనే చెప్తాం మేమంతా. వాంతో కాని పని వాంతో మళ్ళా ఇలా రాగలుగుతారు బొట్లు పెట్టుకొని, కానీ మీటింగ్ అవుతుంటే రాకనే పోదురు, ఇవ్వడు రాకపోదురు. అట్లా అద్వానీ రథయాత్ర కానీ యజ్ఞంలో యజ్ఞమంట ఏకాత్మ యజ్ఞమంట యజ్ఞానికి వెళ్ళుదామే ఓ గునుక పూల గుమ్మ. నీ యజ్ఞం ఎట్లా పోను, నీ 7 పేట్ల పోను, పోవద్దు ఎటు బావో మన పొలం కోతకుంది. అది మన ఈ అద్వానీ రథయాత్ర మీద. కానీ ఇప్పుడు అమిత్ షా మోడీ వాళ్ళు మనుషులు ఎట్లురు అంటే ఇప్పుడు వీళ్ళు మనం వెనకట అందు మరే ఉఫ్ అంటే గాలికి తాళ్ళు ఎగిరిపోతుంది చూడు. వాడు పార్లమెంట్లో కూర్చొని మన పోలీస్ అధికారుల మీటింగ్లో క్యాబినెట్లో మాట్లాడడం తప్ప ప్రజల దగ్గరికి నీ సెక్యూరిటీ లేకుండా ముందు రాను, నీ రాజ్యం 3 ఏళ్ళ 3 సార్లు నువ్వు ప్రధాన క్యాబినెట్ మంత్రులు అయ్యారు కదా, ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు మీరు కామ్గా ప్రజల దగ్గరికి మాట్లాడిపోమని. మళ్ళీ ఎందుకు ఈ రాయపూర్ పోయినా, హైదరాబాద్కు వచ్చినా, ఇక నాగ్పూర్ పోయినా ఎందుకు మీకు 100 మంది పోలీసులు సెక్యూరిటీ? అట్లా ఇంకో విషయం చెప్తా. ఒక దగ్గర మేము ప్రోగ్రామ్ ఇస్తున్నాం, స్టూడెంట్స్ ఉండ్రు, శేషయ్య ఇంటర్మీడియట్ నల్గొండ, దానికి నేనే పోయినా జైనం తరపున నూతన విద్యార్థులకు స్వాగతం చెప్పేదాన్ని. అయితే స్టేజ్ కూలిపోతుంది. వరంగల్లో కడవెండిలో పీటలు వేసారు. ఆ పీటలలో కాలు ఇరికింది. మేము ఒగ్గు కథ చెప్తుంటే వాళ్ళు వచ్చి దగ్గున పీట గుంజేసి కాలు తీసేసారు. నాదన్న కదిలేదు, నేను ఒగ్గు కథ చెప్పిన కడవెండిలో. అయితే ఇక వీళ్ళిద్దరు ఒకసారి అయితే స్టేజీ పాడుతుంటే స్టేజీ కూలిపోతుంది. ఇట్లా ఉరుగుతుంటే స్టూడెంట్స్ మొత్తం చుట్టుముట్టిరు ఆ స్టేజ్ని. చుట్టుముట్టి అంత ఈపులు పెట్టిరు, వాళ్ళకు ఈపులు పెట్టి ఆ స్టేజ్ని. మేమైతే అబ్బా ఎంత త్యాగం అంటే అసలు. వీళ్ళు ఎప్పుడు అన్నం తింటారు, ఎప్పుడు నిద్రపోతారు, ఎప్పుడు పుస్తకాలు చదువుతారు. ఇప్పుడు ఒక్క బుక్ చదవనీకే వారం రోజులు అవుతుంది. అన్ని పుస్తకాలు ఎట్లా చదివిర్రు, అంత సిద్ధాంతం ఎట్లా ఎక్కించుకోరు. ఇక వేనన్న అయితే 7వ తరగతి 8వ తరగతి, నేను కూడా ఉన్నా 7వ తరగతి 8వ తరగతి నుంచి. మరి అన్నేడు నేను కూడా ఉన్నా. ఇలా ప్రపంచ మేధావి వేణుగోపాల్. అట్లా నేను ఎందుకు ఒకసారి సార్ అంటే నువ్వు వేణుని సార్ అనొద్దన్నారు. నేను ఎందుకు అంటున్నానంటే ఎవరికైనా పాఠం చెప్పేటోడు ఎవరు వివి సార్ ఎందుకు అంటుంటే ఆయన పాఠాలు చెప్పేటోడు, పాఠాలు చదివేటోడు. మనకు అధ్యాపకు టీచర్ ఏం చేస్తుంది, చదువు చెప్పినట్టు పొలిటికల్ క్లాసులు చెప్తారు వాళ్ళు. అందుకే సార్ అనడంలో తప్పలేదు అని అంటన్నా. నువ్వు అనొద్దు, నీతో సమానం లేదు, ఇవన్నీ మరి నిన్నవుగా. మరి నా తాత చదువుకోలే, నా అయ్య చదువుకోలే, నాకు మేనమామ లేనే లేడు, నేను పుట్టకముందే చచ్చిపోయాడు. అట్లా అందుకే నేను ఎందుకంటే కొన్ని పుస్తకాలు చదివినాక నాకు ప్రేమ కలిగింది. అంతకుముందు లేకుండే వాస్తవం. అరే పుస్తకాలు ఎంత కష్టపడుతుడు. నేను ఒక బుక్ చదివితే కళ్ళకి నీళ్ళు వస్తుంది, ఒక 4 పేజీలు చదవండి నిద్ర వస్తుంది. ఇలా ఇన్ని పుస్తకాలు ఎట్లా చదివి తత్వశాస్త్రం అంటారు, గతి తర్కం అంటారు, ఈ తర్కం ఏంది ఈ తర్కం ఏంది అని బాగా నేను మా మేడంతో చెప్పిద్దాను. అబ్బాయి ఏం చదువు 20 ఇల్లు మన జైనాట్య మండలి చరిత్ర రాయమని ఈ దప్ప రమేష్ నా ఎంబడి పడ్డాడు. నేను రాయనే నేను ఇద్దరు ముద్దే గీసలాట రమ్మని నేను రాయనే అంటే అట్టట్ట కాదు, నువ్వు రాయాలి, నువ్వు చేసినావు జైనవులు అంటే చేసిన రాయాలన్నాడు. ఇక ఇట్లా కాదు అట్లా కాదంటే కాదే పాట రాయగలుగుతా కానీ ఈ రాసులు మనతో కాదని అన్న. లేలే అని 2 రోజులు క్లాస్ చెప్పింది నాకు రమేష్ అన్న కల్చరల్ మూమెంట్ మీద. ఇంట్లో 7 ఉన్నామో చూసుకోను అన్నాడు. అరే ఆమె గీడున్నా అంటే ఆ గాడున్నదే రాయి అన్నాడు. అట్లా ఒక 20 పేజీలు తిప్పలవాడు రాసి ఇచ్చిన, తీసుకుపోయిండు అన్న. తర్వాత అది బుక్ చేస్తానట్టు రాలేదు, ఇంకా బుక్ కూడా రాలేదు, వస్తుందో రాదో నాకు తెలియదు. బుక్ రాలేదే, అది ముసాయిదా బుక్ కదా, అదే ముసాయిదా వచ్చింది కానీ ప్రింట్ కాలే ఇంకా. అయితే లేదు అట్లా. ఇక ఈ విద్యార్థులతోని హైదరాబాద్ సైఫాబాద్ సైన్స్ కాలేజీ, బీజేఆర్ కాలేజీ, పాలిటెక్నిక్, రామంతపూర్ పాలిటెక్నిక్, మాసప్ ట్యాంక్, ఇవన్నిట్లలో కూడా ఈయన తీసుకొని పోయేటోడు. జనార్దన్ అని ఇంకో ఉండే ఆర్ఎస్ లీడర్.
జనార్దన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఆ కాలేజీలకు తీసుకుపోయి హాస్టల్ సమస్యల మీద కావచ్చు, మళ్ళీ కాలేజీ ఎన్నికలు కూడా అప్పుడు ఆపేసిండు, ఎన్టీ రామారావు పీరియడ్ అనుకో ఆపేసిండు, కాలేజీలో ఎన్నికలు పెట్టాలని. కాలేజీలో ఎన్నికలు రాడికల్ విద్యార్థులు ప్యానల్ ఉంటుంది, మనుషులు ఉండరే అప్పుడు, మళ్ళీ వాళ్ళే గెలుదురు ప్యానల్ మొత్తం. వాళ్ళు మనుషులు లేరు, వేరే ప్యానల్ పేరు ఉంటుంది, వీళ్ళు ఉంటారు అంటే వాళ్ళే గెలుస్తారు. సింగరేణి కార్మిక సమాఖ్య కనుక ఆ మేనేజ్మెంట్ బోర్డు డిమాండ్లు పెట్టి ఆ రమాకాంత్ కనబడ వాళ్ళు కనబడ ఆ డిమాండ్లు పాస్ చేయాలంతే. అట్లా వీళ్ళు కూడా ఇట్లా అరే మేము ఇవ్వలేరంటే నడు అని మేము చేసు. ఇక మా ఎంబడి శరబండరాజు మా ఊరికి వచ్చిండు ఆయన ఇక పాటలు ఆయన ఈ రెండు పక్క ఫేమస్ అంటే ఏంది, కొండలు పగిలేసినం బండలను పిండినం మానెత్తురే కంకరగా ప్రాజెక్టులు కట్టినాం శ్రమ ఎవడిదిరో సిరియవడిదిరో. మా ఊర్లోనే మా బస్తీలోనే మాదిగా వాడాలా మాదిగల ఇంట్లో శరబండరాజు అన్నం తిని పాట వాడి ఇట్లా వాడేటోడు. పాడుతుంటే మా డోలకు దయ ఉండే, ఈయన డోలకు కొట్టేది పాటగిన వాడు మంచిగా వాడకుంటే ఆ డోలకు ఎత్తేస్తుండే. నేను కొట్టను బాయ్ నాతో కాదు, ఆయనతోటి ఆయన వాడడు నేను కొట్టలేను అనేటోడు. దప్పు కొట్టప్పుడు రమేష్ అన్న కూడా అంతే, ఎవ్వరైనా దప్పుకు తాళానికి పాడకపోతే ఆ దప్పడ గమ్మున ఏమన్నా రమేష్ అన్న ఆ దప్పునాడ పెట్టి గమ్మున లేచిపోతుండే. అరే ఏమన్నా ఏడిపోతున్నాడు అంటే ఇప్పుడే వస్తాను నేను జర బయటికి వస్తాను. అలా బాధ అసలు చెరపంటారు అంతే. విప్లవాలయుగం మనది విప్లవిస్తే జయం మనది, విప్లవాలయుగం మనది విప్లవిస్తే జయం మనది. ఆ తరుణంలోనే కొండపల్లి సీతారామ బేగంపేటలో అరెస్ట్ అయిండు. మా ఆర్వైఎల్ ప్రభాన నరసన్న వచ్చిరు బొలన, అయ్యి తమ్మి మన పార్టీ నాయకుడు అరెస్ట్ అయ్యింది మనం పోవాలంటే మేము బేగంపేటకి పోయినాం. బేగంపేటలో అప్పుడు అదే కోర్టు ఉండే, పోయే వరకు ఆయన కాళ్ళకు చేతులకు మొత్తం బేడీలు వేసిరు, తీసుకుపోతారు. ఆ చిడీలు కోర్టు చిడీలు మెట్లెక్కుతుండ్రు. అరే ఎవరి పోయినా అంటే బేగంపేటలోనే అరెస్ట్ అవుతాడు. అప్పుడు వీళ్ళు నరసన్న ముఖ్యంగా గురికొచ్చి నడుగురా పోవాలని సైకిల్ వేసుకొని వచ్చేటోడు, సైకిల్ దొక్కుంటా అట్లా తీసుకొని కొండపల్లిని విడుదల చేయాలని మొత్తం ప్రోగ్రాంలు ర్యాలీలు తీసుకున్నాం ఆ టైంలో నరసన్న. కానీ నరసన్న అసలు నరసన్న చనిపోయిండు కోవిడ్లో. నాకు మన బంధుమిత్రుల అమ్మాయి పేరేంది భవాని వచ్చి అన్న ఇట్లా నరసన్న చనిపోయిండ్రు నువ్వు రగవలే మాట్లాడాలన్నాడు. అప్పుడు నాకు కోవిడ్, నేను కూడా అప్పుడే ఆపరేషన్ అయి ఉన్నా. అయినా సరే పోదాం నరసన్న చాలా కాలం ఆయన మొదటి విప్లవకారుడు మా ఏరియాలో నరసన్న. గద్దర్ కన్నా కూడా పెద్దోడు వయసులో, బి నరసింగ్ కన్నా కూడా పెద్దోడే. అట్లా ఉంటోడు, అందరి దగ్గరికి తిరిగేటోడు. ఆయనను విప్లవకారులు కలిసే వాళ్ళని కూడా మాకు తెలియదు. తర్వాత తెలిసింది అరే ఈయన సిటీలు ఇచ్చకాడ అట్ల కాడ కొన్ని విషయాలలో చేస్తే ఏదైనా కానీ ఇప్పుడు ఈయన ఇంత జరిగింది కానీ ఎవరు నిర్వహించారో ఎవరు తెలియదు. ఇప్పటి కూడా సంగతి చెప్తున్నా, ఎవరంటే వస్తారు అన్న ఇక చూడు రే ఎట్లా లేక వచ్చింది లోకయ్యకు. అట్లా సరే కానీ వాళ్ళు అంటలేరు, పబ్లిక్ అంటలేరు వద్దు నువ్వు మాట్లాడకనే. ఇక ఈ నిర్వాహకులే అంటారు ఏడవైన ఇదే బాధనే. ఏ పాట పూర్తిగా వాడనేరు, 2 సాంజాలు 1 సాంజా. అట్లా జగిత్యాల మూమెంట్ వచ్చింది. సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాట వర్ధిల్లాలని గోడల మీద రాతలు రాసినాం. కరీంనగర్ ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలు వర్ధిల్లాలని గోడల మీద స్లోగన్స్ రాసినాం. ఇప్పటిదాకా కూడా వాళ్ళ మిత్రుడు చెప్పిండు, మేము బీడీలు ఈ ప్రభన్న ఉండే ఆర్వైఎల్ సెక్రటరీ తెచ్చి పేపర్లు ఉండకపో ఏముండపో ఇట్లాంటి పేపర్ల మీద న్యూస్ పేపర్ల మీద కూడా బీడీని తీసుకొచ్చి ఇంత పెయింట్లు అద్ది అక్షరాలు రాస్తుంటుంది. నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి, కరీంనగర్ ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలు వర్ధిల్లి, ఇంద్రవెల్లి అమరవీరులకు జోహార్లు, వృతవీరులకు అట్లా రాసి అంటబెడతాప్పుడు లయ్యి ఉండకపోతే గంజి ఉంటుంది, బియ్యంతో వంపిన గంజి. ఏ ఇంట్లో గంజి వండుతుర్రో గంజి పోయి వాళ్ళ దగ్గర గంజి ఆడుకోద్దు, ఆడుకొచ్చి ఆ గంజి తీసుకొని పోయి పోస్టర్లు వేసేవాళ్ళు. అట్లా చిన్నగా ఏం బాధలే. ఉప్పెన్ వచ్చింది 77లో. సంజీవ్ ఒక బృందాన్ని తీసుకొని ఆంధ్ర ప్రాంతం మొత్తం తిరిగిండు, కోస్తా బెల్టలు మొత్తం. అప్పుడు ఉప్పెనొచ్చింది బాబు, అయ్యో ఊర్లన్నీ మింగింది బాబు, అరే తుపాను వచ్చింది బాబు, అయ్యో తూడ్చుగా పోయింది బాబు, పిల్లలు చూడంగా బాబు, అయ్యో తల్లులు మునిగారు బాబు,
తల్లులు చూడంగా బాబు అయ్యో పిల్లలు మునిగారు బాబు అయ్యో ఏమని చెప్పుదు బాబు మేమెంత అని చెప్పుదు బాబు. తుఫాన్. ఇప్పుడు మా ఊర్లో పాత జన్నాట మండలి మిత్రులు కొంతమంది దూరాలు ఈ మధ్యలో నాకు మొన్న చెప్పారు, నేను పనాల దగ్గర తిరిగినాం మేము అని. అట్లా ఈ జననాట్య మండలి ఎన్ని బాధ సైకిల్ మీసుకొని మన జనార్దన్ పైడిపల్లి తకెళ్ళపాడో తాడికల్ జనార్దన్ అన్న సైకిల్ వేసుకొని మనకు ఆదర్శం ఆయన్నే. 25 ఏళ్ళకే 50లో పుట్టిండు, 75లో చచ్చిపోయిండు. అంటే 25 ఏళ్ళకే ఎంత పోరాటము, ఎంత తెలివి, ఎంత నాలెడ్జ్. నేను జనహృదయ జనార్దన్ అనే వేణుసార్ రాసిన బుక్ని చూసిన, మొత్తం చదివిన. ఆ ఒగ్గు కథ భూమి కొరకు భుక్తి చదువంటే ఉద్యమమని ఉద్యమమే జీవితమని ఉన్నత విద్యను వదిలి ఉన్నత శిఖరాలకెదిగి దోపిడీపై దండెత్తి హా విప్లవాల బాట నడిసి ఆ బాట కొరకు నిండు బతుకు బలి చేసిన మహావీర విద్యార్థి చరితలోనే సదా వెరిగే ఎర్రజ్యోతి సూరపనేని జనార్దన అందుకో లాల్ సలాం. అది 74లోనే క్యాంపెయిన్ చేసి 75లో చచ్చిపోయిన సూరపనేని. తర్వాత రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువన సంఘం, RS 3 కలిసి గ్రామాలకు వెళ్ళి అప్పటి విద్యార్థులే నాకు కనిపిస్తుంది ఆడున్న పోస్టర్లో విప్లవకారులు. సంతోష్ రెడ్డి పార్టీ సెక్రటరీ చచ్చిపోయిండు, ఒక RS విద్యార్థి. లింగమూర్తి. నేను ఆదోని ఆ ప్రాంతంలో 1985లో తెలంగాణ నిర్బంధానికి వ్యతిరేకంగా వివి సారు, రైతు కూలి సంఘం రాఘవులు ఉండే, వాళ్ళిద్దరు స్పీకర్లు, నేను కల్చరల్ టీం లీడర్ను. మొత్తం రాయలసీమ మొత్తం తిరిగినాం. అప్పుడు అక్కడ ఈ లింగమూర్తి ఉన్నాడని అప్పుడు వినబడ్డది, అంతే, మేము చూడలే. అట్లా ఈ రాడికల్ విద్యార్థులే ఒకప్పటి ఇప్పుడు విప్లవకారులు అయ్యారని, ఆ విప్లవకారులే ప్రపంచ చరిత్రను సృష్టించారని. ఇక ఉన్నది చాలానే కానీ వద్దులే, ఇక మన మీకు కూడా ఆకలి అవుతుండొచ్చు. సరే అన్న, నేను మాట్లాడిన దాంట్లో తప్పులుంటే, నేను రాజకీయాలు మాట్లాడలే, తత్వశాస్త్రం అని అన్నీలే, మార్క్సిజం అనలే చూడు. ఇక అది ఏది మార్క్సిజమో ఏది సత్వమో మీరే అర్థం చేసుకుంటారని, నా తప్పులుంటే క్షమిస్తారని ఈ అవకాశం ఇచ్చిన ఈ 50 ఏళ్ళ విప్లవ విద్యార్థి ఉద్యమం నిర్వాహకులు మన విష్ణువర్ధన్ కావచ్చు, రవణ కావచ్చు, అందరికీ ప్రజా కళాభివందనాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినకి టరంటరంట లాల్ సలాం సలాం ఉన్నాలే లాల్ సలాం సలాం ఉన్నాలే. వేళ్ళు నరికేసిన కన్ను పీకేసిన చారు బాటదులని మావో మాటదులని చారు బాబు ఇవే సలామున్నాలే సత్యమన్నా ఇవే ఏ చారువాక ఇవే వీరులారా ఇవే అలే శూరులారా ఇవే. పంచాది కృష్ణమూర్తితో పంచాది నిర్మాల కొడుకును భుజానేసుకొని శ్రీకాకుళం అడవులలో తిరిగి తమ రక్తంతో ఈ శ్రీకాకుళ అడవులనే ఎరుపెక్కించిన ఎర్ర ముగ్గులేసిన చెల్లి నిర్మాలివే సలామున్న అక్క అంకం ఇవే సలాము చెల్లెలారా ఇవే ఏ అక్కలారా ఇవే వీరులారా ఇవే జైనం పద్మక్కివే సలామున్న ఏ చిన్న స్వర్ణ ఇవే అలే డోలకు దయ్యా ఇవే లే దప్పురామేశన్నాస లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలామున్నాలే లాల్ సలాం లాల్ సలాం.